ఇందులోని పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు మాత్రమే. श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे बालगात्रं भजेऽहं पवित्रं भजे सूर्यमित्रम्। भारत माता की। అతడొక సామాన్యుడు, కానీ సామ్రాజ్యాన్ని నడపగలిగేవాడు. మనిషిలాగే కనిపిస్తాడు, కానీ మండే అగ్నిగోళం అతడు. అతడి కాంతితో ఈ లోకాన్నే వెలిగిస్తాడు. చెమట చిందిస్తాడు, దాన్నే ఇంధనంగా మారుస్తాడు. వాడి గుండెకు ధైర్యం ఎక్కువ, దేశాన్ని ప్రేమిస్తాడు, దేహాన్ని కాదు. బలమైన పర్వతంలా ఎప్పుడూ రగులుతూనే ఉంటాడు. విశాలమైన సముద్రం వాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కొమురం భీం వారసుడు. వీడి గురించా నువ్వు చెప్పింది? వీడు కాదు, ఆయన గురించి తక్కువ మాట్లాడితే నేను హట్ అవుతుంది. దాని పరిణామం వేరుగా ఉంటుంది. అన్నా, నీతో ఏదో మాట్లాడాలంట. పదండి, పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. అన్నా, అతన్ని కూడా ఇవ్వు. నాకు వద్దండి, నాకు అలవాట్లేదు. చెప్పండి, ఏం చేయాలి? చూడండి, నేను చాలా దూరం నుంచి వచ్చాను. మీ గురించి తెలుసుకున్నాను. మీకు గెరిల్లా యుద్ధం వచ్చంట కదా. మా వాళ్ళు 300 మంది ఉంటారు. వాళ్ళకు మీరు గెరిల్లా యుద్ధం నేర్పించాలి. ఏమంటారు? ఈ కాలానికి గెరిల్లా యుద్ధం మీకే. నేను ఒక రాష్ట్రానికి సీఎం. ప్రజలకి తెలియకుండా డ్రగ్స్ అమ్ముతా. అందుకే మీరు గెరిల్లా నేర్పిస్తే మాకు స్మగ్లింగ్ చేయడం కూడా చాలా సులభంగా మారుతుంది. ఏమంటారు? ఉంది ప్రజలకు జనాన్ని తొక్కి బతకాలి. జనమే ఫోన్. ఎవరి కథకైనా ముగింపు ఉంటుంది. ఇతడి దుర్బుద్ధి అతడి కథకు ముగింపు.